వాయిస్. సుభాష్ గారు మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాను, మీకు టికెట్ రావడంలో కూడా ఆయన ప్రయత్నం ఉన్నట్టుగా నాకున్న సమాచారం. సో టికెట్ దక్కింది, అనూహ్యంగా మీరు అనూహ్య గెలుపు అక్కడ సాధించారు రామచంద్రపురం నియోజకవర్గంలో. ఆ తర్వాత మీకు మంత్రి పదవి కూడా వచ్చింది. ఈ సందర్భంగా అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కాబట్టి మీరు పవన్ కళ్యాణ్ గారిని ఎంతో అభిమానిస్తారు కాబట్టి 99 టీవీ వేదికగా మీరు పవర్ స్టార్ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు చెప్పొచ్చు. సుభాష్ గారు, ముందుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకుంటూ పేద 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 ప్రజల పాలిట దేవుళ్ళ నిలబడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. రైట్, ఓకే. అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాం. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అర్ధరాత్రి 12 గంటలకు విజయవాడ ప్రాంతంలో వరద ప్రాంతంలో ఆయన పర్యటించారు. ఇవాళ చాలామంది పవన్ కళ్యాణ్ కూడా ఆల్రెడీ చెప్పేశారు చాలా వరద ఎఫెక్ట్ ఉంది, సో సెలబ్రేషన్స్ కంటే ముందు సహాయక కార్యక్రమాల్లో పాల్గొండి అని చెప్పి. నిజంగా ఒక మంచి మెసేజ్ ఇది. సో మీ నియోజకవర్గంలో నాకు తెలిసి మీరు రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రస్తుతం ఉండుంటారు, మీ సొంత నియోజకవర్గం కాబట్టి. సో అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది? వరదల వల్ల, ఈ వర్షాల వల్ల చాలామంది నష్టపోయారు కాబట్టి సో వాళ్ళకి ఎటువంటి సహాయ కార్యక్రమాలు అందుతూ ఉన్నాయి? చంద్రపురం నియోజకవర్గంలో వర్ష ప్రభావితం తక్కువగానే ఉంది. ఎక్కడ కూడా ఏ డిసాస్టర్ జరగలేదు. కొన్ని చేలు ములిగినాయి. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు అనగానే అభిమానులు అందరూ కూడా పూర్తిగా ఏదైతే పేద ప్రజలు ఉన్నారో ఆ పేద ప్రజలను ఆదుకోవడం కోసం, అలాగే సహాయ కార్యక్రమాలు కొన్ని కిడ్నీ పేషెంట్లకు కానీ ఇతర పేషెంట్లకు కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఫ్రూట్స్. హలో రైట్, చెప్పండి సుభాష్ గారు. పళ్ళు, ఫ్రూట్స్ అయ్యి బ్రెడ్ అయ్యి పంచిపెట్టడం కూడా జరుగుతూ ఉంది. ఇక్కడే కాదు, రాష్ట్రం అంతటా కూడా సేవా కార్యక్రమాలు మాత్రమే చేస్తా ఉన్నారు. ఎక్కడా కూడా సంబరాలు చేసుకోవట్లేదు, అది గుర్తించాలి. ఈ సంవత్సరానే కాదు, గత సంవత్సరాల్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా తమ వంతు సాయంగా సేవా కార్యక్రమాలు చేశారు తప్ప ఎక్కడ సంబరాలు చేసుకునే దాఖలాలు ఎక్కడా లేవు. రైట్. అండ్ పవన్ కళ్యాణ్ గారి గురించి 2 మంచి మాటలు, ఎందుకంటే మీకు చాలా ఇష్టమైన నాయకుడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డిని తీసుకోండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ఏ రోజు కూడా జేబులోంచి తీసి ఇచ్చిన బాబత ఎక్కడ మనం చూడలేదు. ఆయనకి లాక్కోవడమే కానీ పెట్టి గుణం తక్కువ. మరి పవన్ కళ్యాణ్ గారి విషయం తీసుకుంటే ఆయన నిత్యం ఈ సేవా కార్యక్రమాల్లో నిలబడి ఉంటారు. మనం ముందుగా తీసుకుంటే ఆయన కౌలు రైతులకి కొన్ని కోట్ల రూపాయలు సాయం చేయడం మీరు చూశారు. అలాగే భవన నిర్మాణ కార్మికులకి ₹1 కోటి ఇవ్వడం కూడా మీరు చూశారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేశారు. మన అందరికీ తెలుసు ఆయన సంపాదించింది, సినీ ఫీల్డ్ లో సంపాదించిన ఏ రూపాయి కూడా ఆయన దగ్గర లేదు. నిత్యం ఆయన జోబులో ₹10 ఉంటే ₹15 దానం చేసే గొప్ప మనస్తత్వం అయింది. అందుకనే ఆయన ఖచ్చితంగా ఎలక్షన్ ముందు వైఎస్ఆర్సీపీ అన్ని వ్యవస్థలనే కొట్టింది, దాని కోట్ల బద్దలు కొడతానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అదే విధంగా అక్కడ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఏదైతే వైసీపీ ఉందో కోట్లు తుక్కుని పగలగొట్టడం జరిగింది. ఎందుకంటే 11 సీట్లకు మాత్రమే పరిమితం అయిపోయారు. రైట్. నేను ఒక కామెంట్ చేశారు, మీరు చూశాను నేను. ఇప్పుడు వీళ్ళందరూ కూడా బెంగళూరు పారిపోయారు జగన్మోహన్ రెడ్డి, మిగిలిన వాళ్ళు హైదరాబాద్కి పారిపోయారు. అసలు పవన్ కళ్యాణ్ని అన్ని మాటలని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు తలో దారి పట్టేశారు అని చెప్పి నిన్న కామెంట్ చేసినట్టున్నారు మీరు. సో ఎందుకు అంటే అప్పుడు రెచ్చిపోయిన నోళ్ళన్నీ ఇప్పుడు ఎందుకు మోగపోయాయి? కేవలం మీరు ఒకటి గమనిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కువ బూతులు తిట్టిన వాళ్ళకి, ఎక్కువ విమర్శలు చేసిన వాళ్ళకి, ఎక్కువ అవినీతి చేసిన వాళ్ళకి, అలాగే కొన్ని ముగ్గుబొట్లు ఉన్నాయి.
వైసీపీ పార్టీలో ముసలివాళ్ళు వాళ్ళు రాసలీలలు బాగా చేసే వాళ్ళకి మాత్రమే మంత్రి పదవులు ఇన్ఛార్జ్ పదవులు ఇవ్వడం జరిగింది. అవును. మరి అలా కాదు, ఇక్కడైతే ఇక్కడ అత్యంత నీతిపరులకి ప్రజల మధ్యన ఉండే వాళ్ళకే కష్టపడే వాళ్ళకే పట్టం కట్టడం జరిగింది ప్రజలందరూ కూడా. మరి గమనిస్తే ప్రజలు నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చారు. ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సుభాష్ గారు. మీరు చాలా బిజీగా ఉన్నారు ఈ వరద సహాయ కార్యక్రమాల్లో, ఈ రెస్క్యూ ఆపరేషన్స్లో కూడా. సో చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకుని మీరు కూడా ఆ పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. మీ టైం ఎక్కువ కిల్ చేయం మేము. థ్యాంక్ యూ సో మచ్. మీరు 99 టీవీలో పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేసినందుకు. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇక గిడి సత్యనారాయణ గారు కంటిన్యూ చేయండి. ఇప్పటివరకు మీ జిల్లా మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ని చాలా ఆదర్శంగా తీసుకున్నాం. సెలబ్రేషన్స్ కంటే ముందు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటాం. ఎందుకంటే మెగా ఫ్యామిలీ అంటే ముందు అందరికీ గుర్తొచ్చేది సేవ. ప్రజలకు ఏ రకంగా సేవ చేయొచ్చు, కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఏ రకంగా సహాయపడవచ్చు, బ్లడ్ బ్యాంక్ అవ్వచ్చు, ఆక్సిజన్ బ్యాంక్ అవ్వచ్చు, ఐ బ్యాంక్ అవ్వచ్చు, చాలా చూస్తూ ఉన్నాం. చిరంజీవి గారు ఎటువంటి సమాజ సేవ చేస్తారు అనేది. నాట్ ఓన్లీ చిరంజీవి గారు,